ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జగదాత్రి, డబ్బులిస్తే ఆయన తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. ఆ తప్పు మనం చేయకూడదు కదా. వదినా, ముందిక్కడి నుంచి బయటపడదాం. ఆ తర్వాత ఏం జరిగిందో అన్నయ్యని అడిగి తెలుసుకొని ఏం చేయాలో అది చేద్దాం. మొత్తం ఇవ్వద్దు వదినా, 1,00,000 రూపాయలు ఇద్దాం. ఏం ఆలోచించుకున్నారమ్మా? ఇవ్వకూడదనేగా? లేదండి, ఇస్తాం. కాకపోతే 25,00,000 అంటే ఇప్పటికిప్పుడు ఉండవు కదా. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తాము, తీసుకోండి. మిగిలినవి ఎప్పుడు అంటే కుదరదమ్మా. చెప్పింది కదా 2 రోజుల్లో గౌరీ పెళ్ళని. ఆ ముహూర్తానికే జరగాలి. రేపు మధ్యాహ్నం లోపు మిగిలిన మొత్తము ఇవ్వాలి. అలా అయితేనే ఒప్పుకుంటాం. సరే, అలాగే ఇస్తాం. కేదార్, పంపించు. నెంబర్ చెప్పండి. 93 పంపించాను, చూసుకోండి. రేయ్, ఫోన్ ఇరా. 1,00,000 రూపాయలు వచ్చాయి. ఇంకా 24 లక్షలు రేపు మధ్యాహ్నం కల్లా రావాలి. మేమే వచ్చి ఇస్తాం. సరే, మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయాలండి. నా పేరు సోములు. నా నెంబర్ ఇస్తాను, తీసుకోండి. సరే, మీ నంబర్ చెప్పండి. అదే నా నంబర్. నా పేరు కేదార్. ఇక మేము వెళ్ళొచ్చా? గుర్తు పెట్టుకోండి, రేపు మధ్యాహ్నం కల్లా తెచ్చియాలి. మర్చిపోమండి. రెండోదిన వెళ్దాం. పద సురేష్. రా బావా. షాడోకమ్మ గౌరీ, డబ్బులు రేపు ఇస్తామన్నారు కదా. ఎల్లుండి నీ పెళ్ళైపోతుంది. ఇదంతా ఒక పీడకల్లా మర్చిపోమ్మా. బాధపడకమ్మా, ఊరుకో. జాగ్రత్త. రా సురేష్. రండి బావా. జాగ్రత్త. జాగ్రత్త అన్నయ్య. అమ్మా కౌశికి, ఏమైందమ్మా? కూర్చున్నా. అల్లుడి గారికి దెబ్బలేంటి? కూర్చో. ఏమైందమ్మా కౌశికి? బాబు సురేష్, ఏమైంది? ఆ దెబ్బలేంటి? నా వల్ల కావట్లేదు. ఇంత అవమానం నా జీవితంలో ఎప్పుడు ఎదురవ్వలేదు. నా తప్పు లేదు కౌశికి. అదే తట్టుకోలేకపోతున్నాను. అక్కడ మీకు చెప్పే అవకాశం వాళ్ళు నాకు ఇవ్వలేదు. నేనలా చేస్తానా? అది నాకు అర్థమైంది సురేష్. నిన్ను నేను తప్పుగా ఏం అనుకోవట్లేదు. అసలేం జరిగింది? అంత నింద నీ మీద పడేలా ఎలా చేశారు? చెప్పండి అన్నయ్య. మీ మీద నమ్మకంతోనే వదిన అడుగుతున్నారు. మీకు జరిగిన అవమానం పోవాలని చూస్తున్నాం. అసలు ఆ అమ్మాయి మీ కారు ఎందుకు ఎక్కింది? ఏం జరిగింది? నేను కారులో వస్తున్నాను జగదాత్రి. ఫోన్ వస్తే ఎవరా అని చూశాను. అంతే, సడన్ గా ఎవరో నా కారు కింద పడ్డట్టయింది. నేను దిగి చూసే లోపల అయ్యో, ఏమిటి దెబ్బను తగిలిందా? చూసుకోవాలి కదా సార్. మీరు చూసుకోవాలి కదమ్మా. ఇలా సడన్ గా వచ్చేస్తే ఎలా? ఓ, ఇప్పుడు తప్పు నాదే అంటున్నారా? సరే అమ్మా, తప్పిద్దరిది. మీకేం కాలేదు కదా? కాలు నొప్పిగా ఉంది సార్. ఇక్కడ బస్తీలోనే మా ఇల్లు. కొంచెం ఇంటి దాకా తింపుతారా? నడవలేను సార్, ప్లీజ్. అయ్యో, దాందే ఉందమ్మా.
పదండి లేవండి మెల్లిగా మెల్లగా లేవండి రండి ఎక్కండి అయ్యో అమ్మా అమ్మా ఈ పక్కనే ఆపేయండి సార్. మీ బస్తీ అప్పుడే వచ్చేసిందా? అవును సార్, అదిగో కొంచెం లోపలికి వెళ్తే మా ఇల్లు. వెళ్ళిపోతాను, కొంచెం లాక్ తీస్తారా? ఉమ్, ఆ, సార్ నా అకౌంట్ నెంబర్ చెప్తాను, 1,00,000 రూపాయలు వేస్తారా? 1,00,000? ఏమైనా ప్రాబ్లంలో ఉన్నారా? అవును సార్, మా నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఆపరేషన్ చేయించాలి. ఏ హాస్పిటల్? అవన్నీ ఎందుకు సార్, నెంబర్ చెప్తాను, పంపించేసేయండి. అది కాదమ్మా, నాకు అన్ని హాస్పిటల్స్ తెలుసు. డాక్టర్తో మాట్లాడడానికి అడిగాను. నువ్వేం మాట్లాడక్కర్లేదు, డబ్బులు వేస్తావా వెయ్యవా? అంటే అబద్ధం చెప్తున్నావా? అవును, ఇప్పుడేంటి, 1,00,000 ఇస్తావా ఇవ్వవా? ఇవ్వకపోతే ఏం చేస్తావు? నువ్వు నన్ను పాడు చేయబోయేవని అరుస్తా, బస్తీలో అందర్నీ పిలుస్తా, నిన్ను అరెస్ట్ చేయించి జైలుకు పంపించి కోర్టుకి ఈడుస్తా. బెదిరిస్తున్నావా? నేనెవరో తెలుసా? జర్నలిస్ట్. అయితే జర్నలిస్టులు మనుషులు కారా? జర్నలిస్టులకి భయం ఉండదా? జర్నలిస్టులకి పరువు ఉండదా? ఆ పరువుని నేను బజార్కి ఈడుస్తా. ఏయ్, ఏం చేస్తున్నావు? లిఫ్ట్ అడిగిన పాపానికి నా మీద అఘాయిత్యం చేస్తావా? ఏయ్, నీకు నువ్వే చెప్పేసుకుంటున్నావు, మళ్ళీ నన్ను అంటున్నావేంటి? కాపాడండి! ఏయ్. నా జీవితం నాశనం చేయొద్దు, నీకు ఏయ్. దండం పెడతాను. నీ ప్లాన్ నాకు అర్థమైంది. నాతో పెట్టుకోక చేస్తున్నాను. హే, ఎంత గొప్పోళ్ళైతే మాత్రం ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? నన్నేం చేయకు, నీకు దండం పెడతాను, ప్లీజ్. ఏయ్. ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి, ఏంటిది? ప్లీజ్. కాపాడండి, ఏయ్, నన్ను నా కాపాడండి, పర్స్ అది. ప్లీజ్. పర్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? ఏయ్, ఆగు! నా జీవితం అమ్మాయి? నాశనం చేయాలని ఆగు. చూస్తున్నాడు. ఏయ్. నన్ను కాపాడండి, ఆగు. కాపాడండి. హే. నిన్నే. ఆగు! కాపాడండి. ఆగమ్మా. పెద్దయ్య, చెప్పేది విను. పెద్దయ్య. ఏమైంది గౌరీ, ఏమైంది? వీడు వీడు అర్థమైందమ్మా. రేయ్, వాడిని పట్టుకోండిరా. ఏయ్, రేయ్, వదలండి. ఏయ్, చెప్పేది వినండి. వాడిని వదలకండి పెద్దయ్య, నాకు లిఫ్ట్ ఇచ్చినట్టే ఇచ్చి కార్లోనే నా మీద అఘాయిత్యం చేయబోయాడు. అబద్ధం చెప్తుంటాను. ఏయ్,